సైనసైటిస్ అనేది చాలా నార్మల్గా ఎక్కువ మందికి వచ్చే సమస్య. ఆల్మోస్ట్ భారతదేశంలో ఒక 10% మంది సైనసైటిస్ తోని ఆ లక్షణాలతో బాధపడుతున్న సందర్భం. ఈ స్థాయిలో సైనసైటిస్ పెరగడం గల కారణం ఏంటి? కెన్ వి ప్రివెంట్ సైనసైటిస్ ఎర్లీస్ట్? తప్పకుండా అండి. సైనసైటిస్ని ప్రివెంట్ చేయడం మా ఈఎన్టీ డాక్టర్స్ అందరి బాధ్యత అని నేను చెప్తాను. సైనసైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచించినట్టయితే, ఒకటి జన్యుపరమైనటువంటి లక్షణం. అంటే సైనస్కు ఉన్నటువంటి రంధ్రాలు, ఉండవలసిన రంధ్రాలు ఉండాల్సిన స్థాయిలో కాకుండా చాలా చిన్నవిగా ఉండడం వల్ల సైనస్ లోపల నీరు పదార్థాలు బయటికి రాలేక నిలవ ఉండి, ఆ నిలవ ఉన్న నీటిలో సూక్ష్మక్రిములు పెరగడం వల్ల సైనసైటిస్ వస్తుంది. అయితే ఇది ఒక కారణం. రెండవది, సైనస్ రంధ్రం ఒక మాదిరిగా ఉన్నప్పటికీ ఎలర్జీ కనుక ఉన్నట్టయితే సైనస్ లోపల నీరు ఎక్కువగా తయారవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా ఆ నీరు బయటికి రాలేక నిలవ ఉండి సైనసైటిస్ వస్తుంది. మూడవ కారణం మన వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం. ముఖ్యంగా డిఈపి అనేటువంటి ఒక కాలుష్య పదార్థం ముఖ్యంగా మనం పట్టణాల్లో చూస్తుంటాము. ఈ డిఈపి అనేటువంటి కాలుష్యం వల్ల ఎలర్జీ ఎక్కువ అవ్వడం, సైనస్ రంధ్రాలు కొద్దిగా చిన్నవిగా ఉన్నవి పూర్తిగా మూసుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా సైనస్ లోపల నీరు నిలవ ఉండిపోయి సైనసైటిస్ వస్తుంది. అయితే ఏంటి వైద్య బృందంగా మా బాధ్యత ఏంటంటే, మొదటి జెనెటిక్ రీజన్ని మనం మార్చలేము. మూడవ కారణాన్ని మనం సరిచేయచ్చు. అంటే పొల్యూషన్ ఎఫెక్ట్ని మనం తగ్గించుకోగలిగినా, ఎలర్జీని మందుల ద్వారా కంట్రోల్ చేసుకోగలిగినా సరే మనకి సైనసైటిస్ నుంచి మనం బయటపడతాం. సైనసైటిస్ రాకుండా మనం ఉండగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.